హాయ్ అండి, నమస్తే. నేను మీ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసేన ఫుడీస్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ చేసి చూపిస్తున్నా. ప్రెషర్ కుక్కర్లో ఎగ్ కర్రీ ఒకసారి ఇలా చేసుకోండి. థిక్ గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది. బిర్యానీ, రైస్, రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి. 15 నిమిషాలు ఇలా కుక్కర్లో చేసుకుంటే మీకు చాలా తొందరగా అయిపోద్ది. ఈవెన్ బ్యాచులర్స్కి కూడా ఈజీ రెసిపీ అండి ఇది. ఈ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఎగ్ కర్రీ చేసుకోవడానికి ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే 5 ఎగ్స్ వరకు తీసుకున్నానండి. ఈ విధంగా బాయిల్ చేసుకున్న ఎగ్స్కి చాక్తో ఘాట్లా పెట్టుకోవాలి. కుక్ చేసుకున్నప్పుడు మసాలా మొత్తం ఎగ్ లోపల వరకు వెళ్ళి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా 5 గుడ్లకి ఇలా ఘాట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని పక్కన పెట్టుకోండి. ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. పసుపు సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ అన్నీ వేసుకున్నాక తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. పై లేయర్ క్రిస్పీగా ఉంటే ఎగ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఎగ్స్ అన్నీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్లో కూడా ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్ కూడా వేసుకొని కుక్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, బిర్యానీ ఆకు, చెక్క, ఇలాచీ, లవంగాలు, చిన్న ముక్క అల్లం తీసుకొని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి. 8 వరకు వెల్లుల్లి పైన పొట్టు తీసేసి చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోమండి. అల్లం వెల్లుల్లి ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. 2 వరకు ఎండుమిర్చి వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒక 30 సెకండ్స్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వెల్లుల్లి లైట్గా కలర్ చేంజ్ అయింది. ఈ విధంగా ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు 4 వరకు ఉల్లిపాయలు తీసుకొని ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక ఫ్రై చేసుకోండి. ఈ ఎగ్ మసాలా కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్గా వేసే కన్నా అల్లం వెల్లుల్లి ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు 2 వరకు టమాటాలు కట్ చేసి వేసుకోండి. 4 ఉల్లిపాయలు తీసుకుంటే అందులో సగం వరకు టమాటాలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్నాక టమాటా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. టమాటా ఇలా కుక్ అవుతున్నప్పుడే ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. స్టార్టింగ్ ఎగ్ ఫ్రై చేసినప్పుడు పసుపు వేసుకున్నాం కదండి, నేనైతే ఇప్పుడు వేయట్లేదు. మీ స్పైసీ ఎంత తింటారో చూసుకొని కారం వేసుకోవాలి. పసుపు ఇదే టైంలో వేసుకుంటే కర్రీ ఇంకా పసుపుగా కనిపిస్తుంది. ఎగ్ కర్రీ ఎప్పుడు చేసుకున్నా రెడ్గా కలర్ఫుల్గా కనిపిస్తే చూడ్డానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. సాల్ట్, కారం వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. చూసారు కదా, ఇలా టమాటా ఆనియన్స్ ఫ్రై చేస్తున్నప్పుడే ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా దగ్గరికి కుక్ చేసుకున్నాక ఇప్పుడు చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకున్నాక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడు ఈ ఆనియన్ టమాటా కూడా కంప్లీట్గా సాఫ్ట్ అయిపోతుందండి. అప్పుడే థిక్ గ్రేవీలా వస్తుంది ఎగ్ కర్రీ. 4 విజిల్స్ కంప్లీట్గా వచ్చేసాక కుక్కర్ కొంచెం చల్లగా అయ్యి అప్పుడు మూత తీసుకోండి. చూసారు కదా, ఆనియన్ టమాటా కూడా కంప్లీట్గా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గరిటతో మెదుపుకుంటూ 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా విజిల్ పెట్టుకోవడం వల్ల మనకి గ్రేవీ కూడా థిక్గా వస్తుంది, కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి, టమాటా ఆనియన్ కూడా కంప్లీట్గా సాఫ్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసుకోండి. ఈ విధంగా ఎగ్స్ ఒక్కొక్కటి వేసుకున్నాక ఈ మసాలా మొత్తం ఎగ్స్కి పట్టేలాగా ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలి.
ఇలా 1 మినిట్ వరకు ఎగ్స్ వేసుకొని కుక్ చేసుకున్నాక ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఈ గరం మసాలా పౌడర్ ఆల్రెడీ మన ఛానల్లో చేసి పెట్టానండి. ఇప్పుడు వరకు ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని కూడా కలుపుకోండి. ఇలా కుక్ చేసుకున్నప్పుడు కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ ఎగ్స్కి పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి గరిటతో కలుపుకొని మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. విజిల్ ఇంకేం పెట్టుకోకూడదండి, జస్ట్ అలా పైన మూత పెట్టుకుంటే సరిపోద్ది. 5 మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడే ఇదే టైంలో ఒకసారి సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలనుకుంటే అలా కుక్ చేసుకోవచ్చండి. ఇలా కొంచెం లూజ్గా కావాలనుకుంటే ఇదే టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం దగ్గరికి థిక్ గ్రేవీ కావాలనుకుంటే ఇంకొక 1 మినిట్ కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోద్ది. చూడండి, ఇలా ఈ విధంగా కన్సిస్టెన్సీ థిక్గా ఉంటే రోటీ, చపాతీ, బగారా అన్నం దేంట్లోకైనా కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. రైస్లోకి కూడా వేడివేడిగా కలుపుకొని తినండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఈ విధంగా థిక్ గ్రేవీ రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా, ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ప్రెషర్ కుక్కర్లో 15 నిమిషాల్లో ఈజీగా టేస్టీగా ఒకసారి చేసుకోండి, చాలా తొందరగా అయిపోద్ది. ఈవెన్ బ్యాచులర్స్కి కూడా చాలా ఈజీ రెసిపీ అని చెప్పాను కదండి. మీకు మిక్సీ లేకపోయినా కూడా అల్లం వెల్లుల్లి ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకొని ఎగ్ కర్రీ కుక్ చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినండి. చూస్తుంటే నేను నోరు ఊరుతుంది కదా, ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా, నోటికి రుచిగా, టేస్టీగా రావాలనుకుంటే ఒకసారి ఇలా చేయండి, సూపర్గా ఉంటుంది. చూసారు కదా ఎగ్ మసాలా కర్రీ. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసన ఫుడీస్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.